హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని గ్రామాల బీసీ కుల సంఘాల ప్రజలు బంద్ పాటించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పద్మశాలి సంఘ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లలో భాగంగా జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్కు మద్దతుగా అన్ని కుల సంఘాలు నాయకులు బంద్లో పాల్గొన్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు ప్రభుదాసు, పద్మశాలి సంఘ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు శివశంకర్, పద్మశాలి సంఘ నాయకులు మహమ్మద్ జానీ బాషా, ఆరోగ్యం, రాజు, ప్రతాప్, బాలు, రామేశ్వరరావు, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి, జై జై బీసీ. నా పేరు దుస్సా శివశంకర్, అడ్వకేటు, పద్మశాలి సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు బహుజనులకు రాజకీయాల్లో తమ వాటాను కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి. తన ప్రధాన వాటా కోసం బీసీలు ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వాలు మోసపూరిత హామీలు కాకుండా చిత్తశుద్ధితో రాజ్యాంగ సవరణతోని చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ కల్పించాలని పద్మశాలి సమాజం, బీసీలలో ఉన్న పద్మశాలి సమాజం డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా ధర్మసాగర్ పట్టణంలో పద్మశాలి సమాజం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి బీసీ సంఘాలు పార్టీలకు అతీతంగా బంధును ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బీసీ సంఘాల బంధుకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ మేము మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మసాగర్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ నుండి మన బస్టాండ్ వరకు ర్యాలీగా వస్తూ వ్యాపార సంస్థలను కానీ విద్యా సంస్థలను కానీ ఈ రిజర్వేషన్ అమలుకై మీరు సహకరం చెప్పేసి వాళ్ళను కోరడంతో పాటు అన్ని వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను బంద్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తరఫున ఇలా బంద్ పిలిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 42% రిజర్వేషన్ మేము పెంచుతామని డిక్లేర్ చేసిన దాన్ని అమలు చేయక ఇవాళ బీసీ ప్రజలను మోసం చేస్తూ ఇలా యొక్క ప్రభుత్వాన్ని ఎండగాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీల యొక్క మద్దతు తెలపడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం